ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఈరోజు కూడా యేసయ్య మనకు జవాబుగా దిగి రాబోతూ ఉన్నాడు. ప్రత్యేకమైన వర్తమానం సంధించబోతున్నాడు. దిగుల్లో, బాధలో, దుఃఖములో, కృంగుదలలో, భయానకమైన భారముతో ఒకవేళ కట్టబడి ఉన్నావేమి ఈ రోజున ఎవరు నన్ను విడిపిస్తారు? ఎవరు నా బ్రతుకు ఆధారంగా ఉంటారు? ఎవరు నన్ను హెచ్చిస్తారు? నా జీవితానికి ఎవరు లంగరుగా ఉండి నన్ను నడిపిస్తారు? అద్దరికి ఎవరు చేరుస్తారు? ఈ చీకటి అగాధ సముద్రాల మధ్యలో, లోయల్లో ఎవరు నా జీవితానికి ఆధారం అంటూ ఒకవేళ ఈరోజు కృంగిపోయి ఉన్నావేమో, ఈరోజు ఈ వర్తమానం నీ కోసమే సహోదరుడా. ఈ మాట నీ కోసమే దేవునితో మాట్లాడబోతూ ఉన్నాడు. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ఒక విశేషమైన జవాబును, ప్రత్యేకమైన జవాబును ప్రభు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. అందరి తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుని మన హృదయాన్ని ఆయత్తపరుచుకుంటాం, మన చెవులను ఆయత్తపరుచుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మీ సమాధానంతో నింపమని అడుగుచున్నాము తండ్రి. కృంగిపోయినటువంటి వారు, గుండె పగిలినటువంటి వారు, ముక్కలైనటువంటి వారు తండ్రి, అయ్యా ఎంతమంది విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన మనసుతో ఉన్నారో, యేసుక్రీస్తు నామములో వారిని ప్రభువా మీరు లక్ష్య పెట్టే దేవుడని, సమస్య విడిపించే దేవుడని, విడుదలనిచ్చే నాయకుడని, సామర్థ్యం కలుగచేసే దేవుడు మీరేనని అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మీ సమృద్ధి గల ఆత్మతో నింపండి ప్రభా, అభిషేక ఆత్మతో నింపండి ప్రభా, ఆశీర్వాదంతో నింపండి ప్రభా, క్షేమముతో నింపండి ప్రభా, మీ జీవముతో నింపండి ప్రభా. ఆకాశపు తలుపులు తెరవమని తండ్రి, మీ పరిశుద్ధమైన వాక్య ప్రవాహమును పంపించమని, మీ వరవిడి గల ఆత్మ ప్రవాహం పంపించి నడిపించమని, ఆశీర్వదించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటే దయచేసి అందరూ బైబిల్ తీయండి. బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం ఏంటి అంటే చూద్దాం. రేపటిని గూర్చి చింతింపకుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేపటిని గురించి చింతపడొద్దు. ప్రపంచాన్ని ఏలుబడి చేసినటువంటి నియంత, ప్రపంచాన్ని ఏలుబడి చేసినటువంటి భయంకరమైనటువంటి డిక్టేటర్ ఎవరు అంటే ఎవరో తెలుసా? చింత. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి మనసులో చింత. అన్నీ బాగుంటే రేపేం జరుగుద్దో అనే చింత. ఈరోజు సింహాసనం మీద ఉంటే రేపటి రోజున నా సింహాసనం ఎవరు ఎక్కుతారు, ఎవరు పరిపాలిస్తారు, నాలాగా చేస్తారా అనేటువంటి చింత. ప్రతి ఒక్కరికి అయ్యో నా జీవితం ఏం కాబోతుంది, నేను ఎలా నడవబోతున్నాను, నా బ్రతుకు ఎలా ముందుకు సాగుతుంది, కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి, ఎవరు నన్ను నడిపిస్తారు, ఎవరు నా జీవితానికి ఆధారం అంటూ మరి అందరూ కూడా వారి వారి సమస్యలను బట్టి, వారి వారి స్థాయిలను బట్టి, వారికున్న స్థితిగతులను బట్టి వారు చింతపడుతూనే ఉన్నారు. ఈ రోజుల్లో పెద్ద ఉద్యోగం వాళ్ళు చింతపడుతున్నారు, ఏమి లేని వాళ్ళు చింతపడుతున్నారు. వీళ్ళేమి ఏం తినాలనుకుంటే వాళ్ళేమి ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి అందరూ వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళు చింతపడుతూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటంటే మీరు చింతపడకూడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొన్న ఒక రోజు నేను ఒక విషయం గురించి చాలా చింతపడుతున్నాను, చాలా బాధపడుతున్నాను. నేను మా డాడీ హరివంశ్ గారిని తలుసుకొని చాలా దుఃఖం వచ్చింది, నాకు బాధ అయిపోయి బాగా ఏడుపు వచ్చేసింది. చాలా గంటల తరబడి ఆ దిగుల్లో ఉండి అట్లే కూర్చున్నాను. అయితే ఆ టైంలో దేవుడు నాకు ఈ మాట మాట్లాడుతున్నాడు, చింతపడకూడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి నా భవిష్యత్తు ఏంటి ప్రభా, నా జీవితం ఏంటి ప్రభా అని అనుకుంటున్నప్పుడు దేవుడు చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే ఒక గులాబీ పువ్వుకు ఒక ప్రధానమంత్రి గుండెల మీదకి ఎక్కడానికి దారి తెలియాల్సిన అవసరం లేదు, ఎలా ఎక్కాలో చింతపడాల్సిన అవసరం లేదు. మన దేశ మొట్టమొదటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడు కూడా తన గుండెల మీద గులాబీ పువ్వు పెట్టుకునేవాడు. అయితే ఆయన ఉదయాన్నే వెళ్ళి ఆ తోటలోకి వెళ్ళి ఆ చక్కని పువ్వు, అన్నిటికంటే బెస్ట్గా వికసించినటువంటి ఒక పువ్వును చూసుకుంటాడు, దాన్ని తీసుకొచ్చి తన గుండెలో పెట్టుకొని అలాగే వస్తాడు. ఆ పువ్వు ఆయనతో పాటే ఆయన సెక్రటరీకి వెళ్తే అక్కడికి వెళ్తుంది, ఆయన ఒక హౌస్ డెడికేషన్కి వెళ్తే అక్కడికి వెళ్తుంది, ఆయన ఇతర ప్రధానులతో మాట్లాడడానికి వెళ్తే అక్కడికి వెళ్తుంది, విదేశాలకు వెళ్తే విదేశాలకు ఆయనతో పాటు వెళ్తుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక హోదాలో ఆ సింహాసనం కూర్చొని ఉంటే అక్కడ ఆయనతో పాటు కూర్చుంటుంది. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే గులాబీ పువ్వు ఆ యొక్క ప్రధాని గుండెల మీదకి ఎలా వెళ్ళాలో దానికి దారి తెలియాల్సిన అవసరం లేదు, ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎలా ఎక్కాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎవరిని
రికమెండేషన్ తీసుకోవాలి, ఎవరితో మాట్లాడితే నేను అక్కడికి వెళ్తాను, ఆయన గుండెల మీదకి ఎలా వెళ్తాను అని దిగులు పడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి చేయాలి, తానున్న చోట వికసించి ఉంటే చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. తానున్న స్థలములో తాను వికసించి తన వాసన వెదజల్లుతుంటే చాలు, ఆటోమేటిక్గా ప్రధానమంత్రి వస్తాడు, లేదా ఆయన పరిచారకులు వస్తారు, తీసుకుంటారు, ఆటోమేటిక్ తీసుకుని పోయి ఆయన గుండెల మీద పెడతారు. అంటే దేవుడు చెప్పే మాట ఏంటి అంటే, నీవున్న స్థలములో నువ్వు వికసిస్తే చాలు, గొప్ప సాక్షిగా మారితే చాలు. నీవున్న స్థలములో నీ ఒక సాక్షిగా ఉంటే చాలు, నీ పనిలో నిపుణత కలిగి ఉంటే చాలు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో నువ్వు ఒక మంచి సాక్షిగా ఉంటే చాలు. దేవుని బిడ్డ, ఒక గులాబీ పువ్వుకి ఎన్ని కష్టాలు ఉంటాయో, దాని చుట్టూ ముళ్ళు, పదునైనటువంటి ముళ్ళు ఉంటాయి కదా, దాని చుట్టూ భయంకరమైనటువంటి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు తెలుసుకొని, అయ్యో నాకు ఇంత పెద్ద ముళ్ళు ఉంది, నా భర్తే నాకు ఒక ముళ్ళు, నా భార్య నాకు ఒక ముళ్ళు, నా పిల్లలే నాకు ఒక ముళ్ళు, అయ్యో నాకు ఉద్యోగం పెద్ద ముళ్ళు, అయ్యో నాకు వ్యాపారం పెద్ద ముళ్ళు కదా. ఈ మధ్య ఉద్యోగస్తుడు ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు, అమ్మా మా బాస్ నన్ను భయంకరంగా హింసిస్తూ ఉన్నాడు, ఆయన చూస్తే మా తాత వయసు ఉంటుంది, ప్రతిరోజు అవసరం ఉన్న లేప నన్ను పిలిపిస్తూ ఉన్నాడు, పిలిపించి నాతో మాట్లాడతాడు, నన్ను అనవసరంగా పట్టుకుంటూ ఉంటాడు, దగ్గర పిలిపించుకో ఉంటాడు, ఏందేందో పిచ్చి మాటలని మాట్లాడతాడు. నా మాటను, నీకు మంచి ఇల్లు కొనిస్తాను, నా మాటను, నాకు భారీగా, రెండో భారీగా, మూడో భారీగా ఉండు, నీకేం కావాలంటే అది చేస్తాను అని చెప్పేసి ఎంతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఆయన మాట వినకపోతే ఎక్కడైనా ఎవరికని చెప్పావా అయిపోయింది నీ పని, నా చేతులు తప్పించుకోలేవని బెదిరిస్తున్నాడు. మీ అమ్మని చంపేస్తానంటాడు, మీ తాతను మీ నాయన్ని చంపేస్తానంటాడు, మీ తమ్ముడు చంపేస్తానంటాడు, అందరి జీవితాలు నా చేతిలో ఉన్నాయి, నేను వేసేస్తాను వాళ్ళని ఎప్పుడో ఒక రోజు, ఏ రౌడీ షీటర్ని పెట్టి చంపించేస్తాను అంటాడు. సో ఈ విధంగా ప్రతిరోజు బెదిరిస్తూ ఉన్నాడంట. ఆ పాప అంటది, అమ్మా నాకు ఈ జాబ్ ఒక పెద్ద ముళ్ళులాగా ఉంది, ఈ బాస్ ఒక పెద్ద ముళ్ళులాగా ఉన్నాడు, నాకు మానేద్దామా అంటే కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఈ జాబ్ పోతే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తే జాబ్స్, ఈ రోజుల్లో జాబ్ రావడం ఎంత కష్టం, గవర్నమెంట్ జాబ్. సో కాబట్టి ప్రతి దినం నేను ముళ్ళ మీద నడుస్తూ ఉన్నాను, మానేద్దామా, దిగులుతో బాధతో అనేకసార్లు నిర్ణయం తీసుకుంటున్నాను, చచ్చిపోదామా అనిపిస్తుంది ఒక్కోసారి. సో దేవుడు ఎంతమంది చెప్తారు ఈ మాట ఈ విధంగా, నా భర్త ఒక ముళ్ళమ్మ నా జీవితంలో, నాకు ఒక వ్యాధి, నాకు ఒక ముళ్ళమ్మ, ఎంతమంది చెప్తారు రోజులో ముళ్ళ మధ్యలో ఉన్నటువంటి వాడు. కానీ దేవుని బిడ్డ ముళ్ళ మధ్యలో వికసించేవారు, ముళ్ళ మధ్యలో వాటిని పక్కన పడేసేసి నా గురి వికసించడం, ఇదిగో వికసిస్తే నేను మహారాజు దేశ చెంతకు వెళ్తాను, ప్రధాని దేశాన్ని ఏలేవని చెంతకు వెళ్తాను, నేను వికసిస్తే, నేను నా పనిలో పరిపక్వత సాధిస్తే, నేను ఓర్పు గల సహనం గల ఎన్ని రకాల శ్రమలున్న ముందుకు సాగిపోతే, నా పరిశుద్ధతను కాపాడుకుంటే, నా యథార్థతను కాపాడుకుంటే, నా నమ్మకత్వాన్ని కాపాడుకుంటే, నేను ఖచ్చితంగా ఒకరోజు మహారాజు యొక్క గుండెల మీదకి వెళ్తాను, మహారాజు నన్ను చూపిస్తాడు ప్రపంచానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సో ఈ నిరీక్షణ నీకుంటే చాలు, ఈ యొక్క పట్టుదల నీకుంటే చాలు, ఖచ్చితంగా నీ దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, నీ జీవితంలో ఆశ్చర్యకాన్ని చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గులాబీకి చింతించాల్సిన అవసరం లేదు, ఆయన గుండెల మీదకి ఎలా ఎక్కాలో అని, ఉన్న చోట పరిమళిస్తే చాలు, గుబాళింపును పంచితే చాలు, తనకున్నటువంటి గుబాళింపును. చాలామంది ఏం చేస్తారు తెలుసా, చాలా గులాబీ పూలు మీరు చూస్తే మరి మధ్యలో మొగ్గలని రాలిపోతుంటాయి, చాలా రాలిపోయి అద్దలు పడిపోయి ఉంటాయి కింద, కానీ కొన్ని మాత్రమే వికసిస్తాయి, కొన్ని మాత్రమే ప్రపంచాన్ని తన ఆనందాన్ని చూపిస్తాయి, తన సౌందర్యాన్ని చూపిస్తాయి, తన గుబాళింపును పంచుతాయి. అందుకే అంటున్నాను, మరి ప్రధాని యొక్క గుండెల మీదకి వెళ్ళాలో అనేటువంటి గుబులు నీకు అవసరం లేదు, నీ గుబాళింపును పంచితే చాలు, ఆయనే తీసుకుని వెళతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ ఉన్న చోట వికసిస్తే చాలు, నీ ఉన్న చోట నీకున్నటువంటి టాలెంట్ని వృద్ధి చేసుకుంటే చాలు. నువ్వు ఎట్లా వెళ్ళాలో, ఎలా తీసుకుని వెళ్ళాలో దేవుడికి తెలుసు, ఆ చింత యావత్ ఆయన వేసుకుంటాడు, నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను దావీదు గురించి కొన్ని మాటలు చెప్తాను. ఏంటంటే దావీదు యొక్క 3 అన్నలు ఆర్మీలో పనిచేస్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్తుంటారు, అబ్బా రాజదర్బార్ ఎంత బాగుంటుందో తెలుసా, రాజుగారు ఉండే రూమ్ ఎంత బాగుంటుందో తెలుసా, బా ఫర్నిచర్ ఎంత బాగుంటుందో తెలుసా, ఆ నగిషీపని ఎంత బాగుంటుందో తెలుసా, ఆ రాజుగారితో భోజనం చేస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా, అసలు ఆ వంటలు, ఆ భోజనాలు, ఆ వడ్డించే వాళ్ళు, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ పద్ధతి బా సూపర్. ఆ రాజ్య వస్త్రాలు వాళ్ళు వేసుకొని, రాజ్య తివాచీలు మనకు పరిచి మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ భోజనాలు పెడతా ఉంటే, రాజుగారు సింహాసనమే కూర్చొని ఉంటే బా ఎంత బాగుంటుంది అసలు. ఆ పరిమళం, ఆ గుమగుమలు, వంట చేసేటప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు, వాళ్ళ వడ్డించే పద్ధతి, అస్సలు మనం ఎంత బాగుంటుందో చెప్పలేము అని చెప్పేసి వాళ్ళు ఇంటికి వచ్చి చెప్పుకుంటూ ఉండుంటారు.
ఈ దావీదు అప్పుడే గొర్రెలు కాసుకుని వచ్చి అక్కడ ఈడిచేసి ఆ గొర్రెల్ని అలా వింటుంటాడు. అవునా, రాజుగారు ఎంత బాగుంటుందా, నేను కూడా చదువుకుని ఉంటే ఎంత బాగుండేదో, నేను కూడా మా అన్నయ్యలాగా ఒక మిలిటరీ ఆఫీసర్ ఉంటే ఎంత బాగుంటుందో, అయ్యో నేను టూ కాలేదు, నాకేమీ తెలీదు, నాకేమీ రాదు, ఎలా వెళ్ళాలి నేను, ఆ మహిమను ఎలా చూడాలి, ఆ గొప్పతనం ఎలా చూడాలి, ఆ రాజస్థాన్ని ఎలా చూడాలి అని చెప్పేసి ఎన్నిసార్లు అనుకుని ఉంటాడో, ఎన్నిసార్లు మైమర్చిపోయి ఉంటాడు విని విని. దాన్ని నెమరు వేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పుకుంటాడు, రే మా అన్నోళ్ళు మిలిటరీ ఆఫీసర్స్ రా, ఇదిగో రాజస్వం ఎట్లా ఉంటుందంట, రాజుగారి ఇంట్లో ఇలా ఉంటుందంట, వాళ్ళు తాగే చెంబులు, గ్లాసులు, వాళ్ళు తినే ప్లేట్లు, స్పూన్లు అంతా బంగారం అంట, మా అన్నయ్యలు చెప్తున్నారా, బా ఒక్కసారి వెళ్ళి చూస్తే చాలురా, ఒక్కసారి అక్కడ కూర్చొని భోజనం చేస్తే చాలురా అనిపిస్తుందిరా నాకు అని చెప్పేసి ఎన్నిసార్లు అనుకుని ఉంటారు, ఎన్నిసార్లు చెప్పుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కదా. సో ప్రియ దేవుని బిడ్డ, మరి మనం కూడా అనుకుంటాం నయాగరా ఫాల్స్ అందరు చెప్తుంటే ఎంత బాగుంటుందో, కొన్నిసార్లు అమెరికా గురించి చెప్తుంటే ఎంత బాగుంటుందో, రష్యా గురించి చెప్తుంటే ఎంత బాగుంటుందో, బా ఒక్కసారి లేస్తే ఎంత బాగుంటుంది. సో ప్రియ దేవుడు చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. సో అయితే మనం అంత ఎత్తుకు ఎదగటానికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏం చేయాలి, దాని గురించి చింతపడాల్సిన అవసరమే లేదంట. ఒక్కటి, నీ ఉన్న చోట నువ్వు చిన్న వృత్తిలో ఉన్నావో పెద్ద వృత్తిలో ఉన్నావో, చిన్న ఉద్యోగులు ఉన్నావో పెద్ద ఉద్యోగులు ఉన్నావో కాదు, నువ్వు ఉన్న చోట వికసించడం ఆరంభిస్తావో, ఎప్పుడు నీవు ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా మారుతావో, ఎప్పుడు నీకున్నటువంటి ఆ టాలెంట్లో నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకుంటావో, ఆ రోజున నువ్వు ఎలా వెళ్ళాలో అవసరం లేదు, ఎలా వెళ్ళాలో నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు నీ దగ్గరికి. సో దావీదు ఎటువంటి వాడు అంటే, అతనికి ఒక చిన్న టాలెంట్ ఉంది, ఏంటంటే సితార వాయించుకుంటూ పాట పాడతాడు, సితార వాయిస్తూ ఉంటాడు. సో ఆ సితార వాయించేటప్పుడు ఆ గొర్రెలన్నిటి పక్కన దోలేసేసి ఒక చెట్టు కింద కూర్చొని సితార వాయించుకుంటూ పాట పాడుకుంటూ ఉంటాడు. దేవుని గురించి ధ్యానిస్తూ మై మరిచిపోయి పరవశించిపోయి పర్వళ్ళు తొక్కుకుంటూ పాడతాడు, నాట్యమాడుతూ చాలా బాగా పాడుకునేటువంటి వాడు. అందరూ అనుకునేటువంటి వాళ్ళు, ఒరే అడవిలో పాటలు ఎవరు వింటారా నాయన, నీ గీతాలన్నీ అడవిలో చెట్లు కలిసిపోతుందిరా, అడవి కాసి వెన్నెల లాంటిదే, ఇక్కడెందుకురా పాడతావు, మన బతుకంతా ఏంటి చింపిరి కొట్లు వేసుకునే బతుకురా, గొర్రెల వెనకాల తిరిగే బ్రతుకురా, మీ అన్నోళ్ళు అంటే మిలిటరీ ఆఫీసర్లు కాబట్టి వాళ్ళు వెళ్తారు, కానీ మన వస్త్రాలు చూడు ఎట్టున్నాయో, వాళ్ళకేమో కోట్లు ఉంటే మనకేమో తూట్లు ఉన్నాయి, వాళ్ళకేమో బూట్లు ఉంటే మనకేమో మరి కాలిపోయిన చెప్పులు ఉన్నాయి, వాళ్ళకేమో మంచి భోజనం మరి పదార్థాలు ఉంటే మనకేమో సర్ది కూడా ఉంది, మనం ఎక్కడ వెళ్తాం రా అక్కడికి అని చెప్పేసి అంటే చాలాసార్లు చింతపడి ఉంటాడు, నిరాశపడి ఉంటాడు దావీదు కూడా. కానీ అతను కూర్చున్న చోట తనకి ఇవ్వబడినటువంటి ఆ చిన్న టాలెంట్ని, ఆ పాడుతూ స్తుతిస్తూ నాట్యమాడుతూ ఆరాధించేటువంటి ఆ చిన్న కళని అడవిలో కూర్చొని ధ్యానిస్తున్నాడు. అడవిలో కూర్చొని ఎవరు వినని చోట, ఎగతాళి చేసే చోట, ఆ చెట్లు ఎవరు కూడా చప్పట్లు కొట్టరు ఆయనకి, భలే పడే దావీదు రోజు అని చెప్పేసి ఎవరు చప్పట్లు కొట్టరు. ఆ అడవిలో ఒంటరిగా ఆ గడ్డిలో కూర్చొని, ఆ పచ్చిక బయళ్ళు కూర్చొని తీక్షణంగా ధ్యానిస్తూ తీక్షణంగా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండేటువంటి వాడు. సో అటువంటి వ్యక్తి అయితే ఒకరోజు దాని అద్భుతం ఏంటి అంటే, అతడు పర్ఫెక్ట్గా వాయిస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల వాయించిన తర్వాత, కొన్ని సంవత్సరాలు బోరు కొట్టకుండా మధ్యలో వదిలేయకుండా, కొంతమంది ఏం చేస్తారు, ఆరంభంలో చాలా బాగా ఆరంభిస్తారు, రోజుకు 5 గంటలు 6 గంటలు ప్రాక్టీస్ చేస్తారు, రాను 2 గంటలకు వస్తుంది, రాను 1 గంటకు వస్తుంది, తర్వాత 10 నిమిషాలకు వస్తుంది, ఆ తర్వాత వదిలేపోవచ్చు ఏముంది అక్కడ అనిపిస్తుంది. కానీ ఈయన అది పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు, నేర్చుకునేంత వరకు దీక్షతో, చాలా కఠినమైనటువంటి రాక్షస దీక్ష చేస్తూ, ఒక ఆయన అంటాడు రాక్షస దీక్ష చేయాలి నువ్వు ఏదైనా నేర్చుకోవాలంటే. సో ఆ రాక్షస దీక్ష చేస్తూ నేర్చుకున్నాడు. మొత్తానికి నేర్చుకుని ఒకరోజు ప్లే చేసుకుంటా ఉన్నాడు, అడవిలో కూర్చొని అదే ప్రదేశంలో, అదే స్థలంలో, అదే గొర్రెల మధ్యలో నిలబడి కూర్చొని ఆయన పాడుకుంటున్నాడు, అదే చెట్టు కింద కూర్చొని. దాని అద్భుతం మనం చూద్దాం, ఒక రోజున చూద్దాం. మొదటి సమయాలు 16వ అధ్యాయము 14 వచ్చి చదువుకుంటాం. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది, మా ఏలిన వాడవని నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమని మేము సిద్ధముగా ఉన్నాము, సితార చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితో అని రే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇతను సితార తీసుకొని అక్కడ వాయించుకుంటా ఉన్నాడు. ఇక్కడ అవసరం వచ్చేసింది, రాజ దర్బార్లో అవసరం వచ్చింది. ఎటువంటి అవసరం వచ్చిందంటే, ఆ యొక్క దురాత్మ చేతను విరిపించినప్పుడల్లా వాయించి సరిగ్గా దేవుని ఆత్మతో వాయించి ఆ దురాత్మను పోగొట్టేటువంటి ఒక గట్స్ ఉన్నటువంటి, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, ఒక రాక్షస సాధన చేసినటువంటి ఒక సితార ప్లేయర్ కావాలి ఆయనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ఇతను సితార ప్లే చేసుకుంటూ నేర్చుకుంటా ఉన్నాడు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి, ఒక కాలేజ్ దగ్గరికి వెళ్ళలేదు కదా, సరిగమలని ఎక్కడో నేర్చుకోలేదు, తనే నేర్చుకుంటున్నాడు. ఎక్కడో చూశాడో ఏం చేశాడో మొత్తానికి చెట్టు కింద కూర్చొని నేర్చుకుంటా ఉన్నాడు సితార. సో అప్పుడు వాళ్ళకు ఒక అవసరం వచ్చింది, ఆ దేశాన్ని వెళ్ళే రాజుకు అవసరం వచ్చింది. అతనికి దురాత్మ పట్టింది. ఆ దేశాన్ని వెళ్ళే రాజు తికమక అయిపోతున్నాడు. అది వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు. ఒక రాక్షసులాగా ప్రవర్తిస్తున్నాడు. ఏ ఆయుధం తీసుకుంటే ఆ ఆయుధం తీసుకొని, ఏ ఆయుధం ఉంటే ఆ ఆయుధం తీసుకొని చంపాలని చూస్తున్నాడు. తల గోడకేసి కొట్టుకుంటున్నాడు. మనకు తెలిసి దేయాలు పెట్టినప్పుడు ఏం చేస్తారు? కొరుక్కుంటారు. వాళ్ళ రక్తం తాగుతారు, పెదాలు కొరుక్కుంటారు, రక్తం తాగుతారు, తల కిందకేసి కొట్టుకుంటారు. ఏం భయంకరంగా వాళ్ళని నాశనం చేసుకుంటూ ఉంటారు, ఇతరులను కొడుతూ ఉంటారు, ఆ మంచం ఎత్తేస్తారు, తలుపు కొట్టేస్తారు, భయంకరంగా చేస్తారు. అయితే అటువంటి పరిస్థితుల్లో అతన్ని బాగు చేయడానికి, అతన్ని ఆ వెరిపిస్తున్న సాతాను చెరల నుంచి విడిపించడానికి ఎవరు కావాలంటే వాయిద్యం వాయించేటువంటి వాళ్ళు, సితార బాగుగా వాయించేటువంటి వాళ్ళు కావాలి. అందుకని దేవుని బిడ్డ అతను ఏం చేశాడంటే, అక్కడ నిలబడినటువంటి ఒక వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా మాకు సెలవి, మేము వెళ్ళి ఎత్తుక్కొని తీసుకొస్తాం, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అన్నాడు. సరే వెళ్ళిరామన్నప్పుడు ఇంతలో ఒక ఎత్తి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అంటున్నాడు, చూద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. చిత్తగించుము, జాగ్రత్తగా వినాలి. మనం పరిచయం చేస్తున్నాడు ఒక వ్యక్తి వచ్చి, పరిగెత్తుకుంటూ వచ్చి రాజ దర్బారులో మణులు, మాణిక్యాలు, మరకత మాణిక్యాలు అటువంటి ఆ ప్రదేశములో, రాజవస్త్రాలు ధరించుకొని టీవీగా ఉన్నటువంటి ఆ ప్రదేశములో, అక్కడ ఉన్నటువంటి సౌందర్యమైనటువంటి మరి ఆ వస్తువులు మంచిగా ఉన్నటువంటి ఆ ప్యాలెస్లో, ఫర్నిచర్ ఉన్నటువంటి ఆ ప్యాలెస్లో ఎక్కడో గడ్డిలో కూర్చొని, ఏ అలంకారం లేకుండా, ఏ విధమైనటువంటి సౌందర్యం లేకుండా గడ్డిలో కూర్చొని సితార ప్లే చేసుకుంటా ఉన్నటువంటి ఆ వ్యక్తిని గుర్తు చేస్తూ ఉన్నాడు. అలంకారముతో ఉన్నటువంటి ఈ గృహములో, రాజ దర్బారుతో దర్భముతో ఉన్నటువంటి ఈ ఇంటిలో ఏ అలంకారం లేని ఒక వ్యక్తిని గురించి, ఏ పేరు లేని ఒక వ్యక్తిని గురించి, ఏ పలుకుబడి లేని ఒక వ్యక్తిని గురించి, ఏ హిస్టరీ లేని ఒక వ్యక్తిని గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్న వాళ్ళలో వాళ్ళు ఎవరు 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 అని. ఎవరా? యెషయా ఒక ఆయన ఉన్నాడు బెత్లెహేములో, ఆ యెషయా కుమారుడు ఉన్నాడు. వా, ఎలా ఉన్నాడో తెలుసా? చెబుతాం ఇక్కడ 18వ వచనం. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎప్పుడైనా రికమెండ్ చేసుకున్నాడు? అప్లికేషన్ పెట్టుకున్నాడా దావీదు? నాకు సంగీతం వచ్చు, ఎవరికైనా దేయాలు పడితే నన్ను పిలవండి, ఎవరికైనా బాగలేకపోతే నన్ను పిలవండి, నేను వచ్చి వాయిస్తాను అని అప్లికేషన్ పెట్టుకున్నాడా? ఏమన్నా రికమెండేషన్ అడిగాడా? అన్నా నాకు చాలా బాగా ప్లే చేయడం వచ్చు అన్నా, నేను గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తానన్నా, నన్ను తీసుకుపోయి రాజుగారి మీద ఒక్కసారి పరిచయం చేయండి, నన్ను నేను నిరూపించుకుంటానని ఏమన్నా ఎవరికన్నా రికమెండేషన్ చేశాడా? కనీసం వాళ్ళ అందములకన్నా రికమెండేషన్ చేశాడా? అన్నా మీరు వెళ్ళినప్పుడు ఒక్కసారి నన్ను పరిచయం చేయండి, నేను ఒక్కసారి పాట పాడతాను అన్నాడా? సితార వాయిస్తాను అన్నాడా? ఒకళ్ళు అడిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? నీ ముఖానికి ఎవడు పిలుస్తాడు? రాజుగారి దగ్గర పోవాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి తెలుసా? రాజు దర్బార్లు కూర్చొని వాయించాలంటే ఎంత గట్స్ ఉండాలి, ఎంత ఘనత ఉండాలి, ఎంత మరి ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, ఎంత సామర్థ్యం ఉండాలి. నీలాంటోడా 17 ఏళ్ళ వయసు తిప్పి కొడితే నీకు లేదు, నువ్వు వచ్చి అక్కడ ప్లే చేస్తావా? ఏమనుకుంటున్నారా? అవన్నీ గొంతెమ్మ కోరికలు కానబాక, పగటి కళ్ళ కానబాక, ఆపేయి అని ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకు? గొలియాతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఏమన్నాడు వాళ్ళ అన్నయ్య? ఒరే, నీ హృదయ గర్వం నాకు తెలుసురా, నీవు నీ మందను, నీ చిన్న గొర్రెల మందను ఆ అడవిలో విడిచిపెట్టి వచ్చావు, అడిగోడా అడవి మేళమా, వెళ్ళిపోరా గొర్రెల కాపురా అని చెప్పేసి అన్నయ్య ఆ రోజు ఎలియాబు తిట్టాడు. గొలియాతో ఇంకాసాడు యుద్ధానికి వెళ్తావనంగా. ఇది కన్వర్జేషన్ జరిగింది అక్కడ. మరి అంతకుముందే ఒకవేళ ఈయన అడిగుంటే, ఒక్కసారి నేను రాజదర్బార్ తీసుకొని పోండిరా, చూస్తాను రా ఒకసారి అంటే, నీ మొహం నిన్నెవడు రానిస్తాడు రా, అక్కడ ఐడి కార్డు ఉండాలి, మేమంటే సైనికులు కాబట్టి మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్తాం, నువ్వు గొర్రెలు కాసుకుంటే నీకెందుకు రా, ఎల్లో గొర్రెలు చూసుకోపని ఉంటారు. దేవుని బిడ్డ, అయితే ఇతను ఈ రోజున తనకు వచ్చిన విద్యను పర్ఫెక్ట్గా నేర్చుకొని పాడుతూ స్తుతిస్తున్నప్పుడు చూశారు రాజదర్బార్ అంటే వాళ్ళు చూసి అతని గురించి డిస్కషన్ చేసుకుంటున్నాడు. ఎక్కడో పల్లెటూరులో, ఎక్కడో మారుమూల చెట్టు కింద కూర్చొని ఎవరికి తెలియకుండా ప్రాక్టీస్ చేసుకుని ఈ వ్యక్తి గురించి రాజదర్బార్లో గనుల మధ్యలో, శ్రేష్ఠుల మధ్యలో, పరాక్రమశాలుల మధ్యలో అతని గురించి చెప్పబడుతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. జాగ్రత్తగా అందరూ బైబిల్ చదవండి, చాలా అద్భుతం, నాకు నచ్చిన మంచి మాట ఇది.
తన పనిలో నిపుణత గల వానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటని నిలబడును. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని మహిమపరుస్తాం. తన పనిలో, తనకి ఇవ్వబడిన పనిలో, తనకి ఇవ్వబడినటువంటి టాలెంట్లో, తనకి ఇవ్వబడినటువంటి పని చేయగలిగేటువంటి దానిలో ఎవరైతే నిపుణత కలిగి ఉంటారో, ఎక్స్పీరియన్స్ సాధిస్తారో, నైపుణ్యం స్కిల్ సంపాదిస్తారో, వారు ఎక్కడుంటారు అంటే రాజుల ఎదుట ఉంటారు, మామూలు వాళ్ళ దగ్గర ఉంటారంట. సో ఇప్పుడు ఇంత ఘనత కలిగినటువంటి అరణ్యములో ప్లే చేసుకుంటున్నటువంటి సో ఇంత ఘనత కలిగిన ప్రజలు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే ఒక అనామకుడి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. యెషై కొడుకులు అక్కడ చూశానయ్యా, చమత్కారంగా వాయిస్తున్నాడు అతను, మామూలుగా కాదు అసలు, చాలా స్కిల్ఫుల్గా ప్లే చేస్తున్నాడు. అయ్యా అతని దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అంటే సరే తీసుకురమ్మన్నారు. తీసుకురండి అని చెప్పేసి అంటే అతను వచ్చేప్పుడు ఎలా వచ్చాడు? మంచి కట్టుకోవడం, మంచి బట్టలు లేవు, అంత విచిత్రంగా చూస్తూ ఉన్నారు. నేను కూడా బీటెక్ వచ్చినప్పుడు నాకు తెలిసి అన్నీ చూపు నాకు తెలిసి, నాకు అందుకే చెప్తున్నాను. అందరూ కారులో దిగారు, అందరూ మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చారు, మంచి సెంటు కొట్టుకొని వచ్చేసారు, చాలా ప్రొఫెషనల్గా అఫీషియల్గా వచ్చారు. నేను ఒక్కదాన్నే పల్లెటూరు లంగా జాకెట్ వేసుకొని 2 జడ పైకి కట్టుకొని వెళ్ళాను అక్కడికి. అందరూ చూస్తూ ఉన్నారు నన్ను, ఇదేంటి పల్లెటూరు మొదలు ఈ పాప 10th క్లాస్ పాప, ఇంటర్ పాప ఏంటి ఎక్కడికి వచ్చింది అనుకొని చూస్తూ ఉన్నారు. సో నాకు తెలియదు అసలు ఎప్పుడు అట్లా ఎలా రావాలో తెలియదు, ఎక్కడ ఎలా అటెండ్ అవ్వాలో తెలియదు. ఏదో వచ్చేసాను, రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చాం, జుట్టు అంతా రేగిపోయి ఉంది, ఏదో కొంచెం దువ్వెని తీసుకున్నట్టు ఇటు దూకున్నాను, వచ్చాను, ఇంటర్వ్యూలో కూర్చున్నాను, ఏమి తెలియదు పరిస్థితి. సో అటువంటి పరిస్థితి అనమాట. అందరూ ఎగతాళిగా చూస్తూ ఉన్నారు. ఎక్కడ వచ్చింది సీటు నీకు వస్తుందా అసలు, నువ్వు చదువుతావు అసలు అని చెప్పేసి మా నాన్న ఒక లుంగి కట్టుకొని నా వెనకాల ఆయన వచ్చాడు. ఒక చిన్న బ్యాగ్ కూడా తీసుకొని వచ్చేసాం, ఫైల్లో అవన్నీ పెట్టుకొని. సో మమ్మల్ని చూసి ఎట్టున్నారంటే అచ్చం బూడిద కొట్టుకు వచ్చినట్టుగా పల్లెటూరు మొద్దులాగా ఉన్నాం. అర్థం కావట్లా, అందరేమో ప్రొఫెషనల్గా ఉన్నారు. నాకు వాళ్ళ ముందు నిలబడటానికి కూడా షేమ్ అయిపోతుంది, గజగజ వణికిపోతుంది. అమ్మో నన్ను ఎట్లా చూస్తారో వీళ్ళని, అసలు చదువుతానా నేను, అసలు ఈ కాలేజీలో చేరుతానా నేను, నా వల్ల అవుతుందా, లోపల టెన్షన్ మొదలైపోయింది. కానీ నా పేరు పిలిచేశారు. వెళ్ళిన తర్వాత నా సర్టిఫికేట్స్ చూశారు, వెంటనే జాయిన్ అయిపో అని చెప్పేశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డ ఇతరులు మనం చూసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎందుకు పనికిరానట్టు, మన నోరు తెరిచేంత వరకు, మన సర్టిఫికేట్ చూసేంత వరకు, మన లోపల ఏముందో చూసేంత వరకు అందరూ మనల్ని మామూలు వ్యక్తిగానే చూస్తారు, ఆర్డినరీ వ్యక్తులుగానే పరిగణిస్తారు. కానీ ఒక ఛాన్స్ వస్తుంది నీకు నాకు, దేవుడు ఇచ్చినటువంటి ఆ కృప బట్టబయలు చేసే కృప ఒకరోజు వస్తుంది. ఆ యొక్క కృపను వాడుకునే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు నువ్వెవరో తెలుస్తుంది, ఆ రోజు నీలో ఉన్న దేవుడు ఎవరో తెలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ అతను ఒక సితార తీసుకొని, పాత బట్టలు వేసుకొని, సత్తుగిన్నె వేసుకొని వచ్చి, పాత చెప్పులు వేసుకొని వచ్చి, ఆ పాత చెప్పులు అక్కడ ఇడిచి, ఆ గిన్నె అక్కడ పెట్టి, ఆ బట్టల మూట కట్టుకుని వచ్చి ఉంటాడు. అప్పుడు బ్యాగులు ఎక్కడే, మూట కట్టుకుని వచ్చి ఉంటాడు. ఆ మూట అక్కడ పడేసేసి, మరి అప్పటికే ఆ ప్రొఫెషనల్స్ వచ్చేసి ఉంటారు ఆయన దగ్గరికి, చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లోటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఆ కూర్చున్న దగ్గర పోయి ఈయన పక్కన కూర్చుని వాళ్ళందరూ జరిగి ఉంటారు అవతలకి. చూసి అందరూ పక్కనే ఉంటాడు. ఇతను వాయిస్తే దెయ్యాలు పోతాయా, ఇతని గురించా ఇంత చమత్కారంగా చెప్తున్నారు వీళ్ళు అనుకున్నారు. అందరు వాయిద్యాలు వాయించారు, ఎవరికి దెయ్యం పోలేదు. ఇక చివరికి దావీదు వశం వచ్చింది, దావీదు యొక్క తరం వచ్చింది. అప్పుడు ఇక అతను లేచాడు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాడు, ఆ సితార పట్టుకున్నాడు, దాన్ని వాయించడం మొదలుపెట్టాడు. పెడుతున్నప్పుడు అప్పుడు పరలోక సన్నిధి, సింహాసనం దిగి వచ్చిన అక్కడికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా, మనపూర్వకంగా అతడు పాడుతున్నటువంటి ఆ పాట ప్రియ దేవుని బిడ్డ ఆకాశపును కదిలించింది. వాళ్ళు దిగి వచ్చారు, పరలోక దూతలు దిగి వచ్చాయి. అక్కడ అద్భుతమైన ఆరాధన జరుగుతూ ఉంది. దేవుడు దిగ్గానే దురాత్మ గజగజ మునుకొని పారిపోయింది. దెయ్యాన్ని మనం పంపించాల్సిన అవసరమే లేదు, దేవుడిని తీసుకురాగలిగితే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఇంట్లో అప్పులు ఎట్లా పోతాయి నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు, ఎట్లా పోతాయో నీకు అవసరం లేదు. నువ్వు దేవుని సన్నిధిని ఇంట్లో తీసుకొచ్చి నువ్వు ఆరాధన చేసి స్తుతించి దేవుని మహిమపరిస్తే చాలు. నీ యొక్క ప్రార్థన జీవితంతో తండ్రి నాకు ఇది కావాలని అడిగితే చాలు, ఆయన్నే అన్నిటిని పారదోలబోతూ ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్న గొడవలు ఎట్లా పోతాయని నువ్వు టెన్షన్ పడ అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. దేవుడు దిగొస్తే చాలు, ఆయనే సమాధానకర్త, ఆయనే సమాధానపరుస్తాడు. నీ భర్తతో మాట్లాడతాడు, నీ పిల్లలతో మాట్లాడతాడు, నీ భార్యతో మాట్లాడతాడు, నీ కుటుంబం చక్కపరుస్తాడు. ఆయన రావాలి నీ స్తుతి ఆరాధన ద్వారా, లేకపోతే నీ ప్రార్థన ద్వారా, నీ విధేయత ద్వారా, నీ పరిశుద్ధత ద్వారా, నీ సత్కార్యముల ద్వారా దేవుడు రావాలి. ఆయన వస్తే చాలు, అన్ని కార్యాలు ఆయనే చేసుకుంటూ పోతాడు. అందుకే చెప్తాను ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీవు చింతపడాల్సిన అవసరం లేదు. అక్కడికి ఎలా ఎక్కి వెళ్ళాలి, ఆ ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా ఆ స్థాయికి వెళ్ళాలి, నేను ఎలా స్థితికి వెళ్ళగలగాలి, నాకెవరు తోడున్నారు, నాకెవరు, నా వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు,
నన్ను తీసుకుపోయి పరిచయం చేసే వాళ్ళు ఎవరున్నారు? నన్ను ప్రేమించి నన్ను రాజుకు పరిచయం చేసేవాళ్ళు ఎవరున్నారు? కలెక్టర్ గారు పరిచయం చేసే ఎవరున్నారు? ఎవరు? చాలాసార్లు మనం అనుకుంటాం, దారి తెలియక తికమక పడిపోతుంటాం, ఎలా వెళ్ళాలో తెలియక దిగులు పడిపోయి చింతేసుకుంటాం ఎత్తిన, ఇక పాడటం మానేస్తాం, ఉద్యోగానికి వెళ్తాం మానేస్తాం, అన్నీ మానేసి కూర్చుంటాం, మొత్తం శూన్యం అయిపోతుంది. సో దావీదు మాత్రం వచ్చి నిలబడ్డాడు, అక్కడ వాయించడం మొదలుపెట్టాడు, అద్భుతం. ఇంకా మిగతా వాళ్ళంతా సిగ్గుపడిపోయారు, అందరూ సిగ్గుపడిపోయి తల వంచేసుకున్నారు, తలలు వంచుకొని కూర్చున్నారు. అప్పుడు పరలోకం తెరవబడింది, దేవునితో దిగి వచ్చింది, దేవుని సముఖం దిగి వచ్చింది. అంతే దురాత్మ గజ 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 వణుకుతూ పారిపోయింది. దేవుని చూడగానే, దేవుని సముఖం చూడగానే ఏదో మన మీద తీగ రాగాలు తీసుకుంటూ పాడి, మనం ఏదో ఉన్నట్టుగా పాడేసి వెళ్ళిపోవటం కాదు. ఆ మైమర్చిపోయి దేవుళ్ళో పాడుతున్నప్పుడు నాకు మా డాడీ ఎప్పుడు చెప్తుంటాడు, ఆరాధన చేయటం అంటే ఎట్లా చేయాలి. ఏదో పుస్తకం దాన్ని పాడి 4 లైన్లు పాడేసేసి ముగిచేసి వెళ్ళిపోవటం కాదు, దాన్ని ఆ మాటని ఆస్వాదిస్తూ దేవుళ్ళకు చూస్తూ పాడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుళ్ళకు చూస్తూ పాడాలి. పరిశుద్ధాత్మ రావాలి నువ్వు పాడుతున్నప్పుడు, ఎదుటి వాళ్ళు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిపోవాలి. అది ఆరాధన అంటే. కొంతమంది బాగా మంచి రాగాలతో పాడతారు, కానీ పరిశుద్ధాత్మ రాకపోతే, పరిశుద్ధాత్మ సన్నిధి దిగి రాకపోతే నిజంగా ఆ పాట అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. అందుకే డాడీ చెప్తాడు నాకు ఎప్పుడు కూడా, బిడ్డ నువ్వు దేవుని ఆత్మతో కలిసి పాడు, మై మరచిపోయి కళ్ళు మూసుకొని ఎవరిని చూడకుండా దేవుని సముఖాన్ని మాత్రమే చూస్తూ పాడు, దేవుని సన్నిధిని మాత్రమే ఆహ్వానిస్తూ పాడు. అక్కడ ఏం కనపడుతుందో దేవుడు నీకు ఏ అక్షరాలు చూపిస్తాడు, ఏ పదాన్ని చూపిస్తాడు, దాన్ని పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో నేను పాడిన కొన్ని పాటలే, డాడీ దగ్గర ఉన్న ఆరాధనలో కొన్ని పాటలే పాడాను, నేను ఎప్పుడు కొన్ని పాటలే పాడాను. కానీ ఆ పాట ఈరోజు పాడిన పాట రేపు పాడినట్టు ఉండదు, రేపు పాట ఎల్లుండిలాగా ఉండదు. దాని యాంగిల్స్ మారిపోతూ ఉంటాయి, దాని పదాలు మారిపోతూ ఉంటాయి. సో అలా ఒక్కొక్క విధంగా పాట నేర్పించాడు ఆయన, దగ్గర కూర్చోబెట్టి ఇలా చేయాలి. అలాగే పాడుతున్నాడు, పాడిచ్చాడు. సో తర్వాత దేవుని బిడ్డ అదే రీతిగా దావీదు వచ్చి పాట మొదలుపెట్టిన తర్వాత పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, దురాత్మలు వెళ్ళిపోయాయి. ఆ రోజు నుంచి రాజు పక్కనే కూర్చొని భోజనం చేసే కృప, రాజుతో పాటు ఉండే కృప, రాజు సముఖం నిలబడి అతని కోసం ప్రార్థించే కృప, ఆరాధించే కృప దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఇప్పుడు అన్నదమ్ములు అడుగుతున్నారు, రే రాజుగారు ఎలా ఉన్నాడు ఈరోజు, ఏ బట్టలు వేసుకున్నాడు రా, ఏ భోజనం పెట్టారా, ఎక్కడ కూర్చొని భోజనం చేసావురా, అబ్బా అన్న ఈరోజు ఎంత మంచి భోజనం చేశాను, అబ్బా రాజుగారితో కూర్చొని ఎంత బాగుందో ఈరోజు. సో ఈ రోజున అన్నదమ్ములు అడుగుతున్నారు ఆయన్ని, ఎట్లరా ఈరోజు ఎలా ఉన్నావురా, ఆ రాజుగారు ఎలా ఉన్నాడు ఈ రోజున. మేము ఎప్పుడో యుద్ధంలో చూస్తాం ఆయన్ని, ఎప్పుడన్నా పేరెడికి వస్తే చూస్తాం, కానీ మిగతా అప్పుడు చూడలేం. కానీ నువ్వేంట్రా లోపలికి ఆయన గదిలోకి వెళ్ళిపోయావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ ఆశ్చర్యం. ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వస్తే, వాళ్ళ ఊరు వస్తే అందరూ పరిగెత్తుకుని వచ్చేసేవాడు, దావీదు ఎట్లా వెళ్ళావు అక్కడికి, రాజుగారితో ఎలా ఉంటున్నావు, రాజుగారితో ఇప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్తాను అంటే, నేను 24 గంటలు ఆయనతోనే ఉంటాను, ఆయన పడుకున్న ఆయన పక్కనే ఉంటాను, ఆయన కూర్చున్న ఆయన పక్కనే ఉంటాను, ఎక్కడున్న ఆయన పక్కనే ఉంటాను, ఆయన పక్కనే ఉంటాను నేను. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు దెయ్యం పడుతుందో తెలియదు, ఎప్పుడు దురాత్మ అతను వెరిపిస్తుందో తెలియదు, కాబట్టి నేను అక్కడే ఉంటాను, ఉండి అతని కోసం పాట పాడుతుంటాను, పాటలు సిద్ధం చేసుకొని, సితార సిద్ధం చేసుకొని ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఆ విధంగా అతను అంత దగ్గరగా ఉంటానని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయి ఉంటాడు. చెట్టు కింద ఎక్కడో కూర్చొని పాడుతున్న నీవు, ఎంతమంది చెప్పినా వినకుండా రాగాలు తీసి ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది నేను నిరాశ నిస్పృహలు గురి చేసినా, నీ పాట ఎవడంటాడురా, నిన్నెవడు రాణిస్తాడురా, నీ బతుకి ఎంత, నీకే అందం ఉందా, చదువు ఉందా, నీకేమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా, నువ్వేమన్నా రాజకుటుంబానికి చెందిన వ్యక్తివా, నీకేమన్నా సంగీతకాల చరిత్ర ఉందా, నిన్నెవడు రాణిస్తాడు అని చెప్పేసి అందరు ఎగతాళి చేస్తున్నా, అందరు కిందికి లాగాలని చూసినా, ఎవరు అప్రిషియేట్ చేయకపోయినా, ఎవరు బలా అని చెప్పకపోయినా, బా ఏం బాడెవరన్నా ఎవరు అప్రిషియేట్ చేయకపోయినా, తనను తాను ధైర్యపరుచుకుంటూ, తనను తాను ఎంకరేజ్ చేసుకుంటూ, తనను తాను ముందుకు తీసుకొని పోతూ దేవుని మైమర్చించి ఆరాధన చేశాడు. చెట్టు కింద కూర్చున్నటువంటి ఒక గులాబీ లాంటి ఒక వ్యక్తి, అతనున్నటువంటి ఆ యొక్క నైపుణ్యాన్ని చూసినటువంటి రాజుల యొక్క భటులు, అతనికి రాజు యొక్క భటులకే మైండ్ పోయింది కాబట్టి పిలుచుకొచ్చారు. నేను చెప్తున్నాను, నువ్వు గుడిసెలో ఉన్నావో తెలియదు నాకు, నువ్వు మరి ఒక చిన్న స్థితిలో ఉన్నావేమో తెలియదు నాకు, ఎవరు గుర్తుపట్టలేట, ఒక మూల పడిపోయి ఉన్నావేమో, అడవిలో కూర్చుని ఉన్నావేమో, ఎడారంటి పరిస్థితుల మధ్యలో కూర్చుని ఉన్నావేమో, నిన్ను గుర్తుపట్టేవాళ్ళు ఎవరు లేరేమో, నీ బ్రతుకు ఆధారంలో ఎవ్వరు లేరేమో, నువ్వు సగం నేర్చుకుని వదిలేసావేమో,
సగం చేసి నన్ను ఎవరు చప్పట్లు కొట్టట్లేదు, నాకెవరు అప్రిషియేట్ చేయట్లేదు, నన్ను ఎవరు బలా అనటం లేదని చెప్పేసి ఒకవేళ నువ్వు మూలబడిపోయి నీకున్న కళ్ళను పక్కన పడేసావేమో, సహోదరుడా ఈరోజు చెబుతున్నాను, నీ ఉన్న చోట వికసిస్తే చాలు. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని రకాల ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, నిజం చెప్తున్నా, నీ ఉన్న చోట నీ పనిని నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే చాలు, నువ్వు వికసిస్తే చాలు. నేను చెప్పాను కదా, ప్రధాని గుండెల మీదకి ఎలా వెళ్ళాలో నీకు తెలియకపోవచ్చు, నీకు గుబులు మిగిలిపోవచ్చు, కానీ నీ గుపాళింపు చూసామంటే, నువ్వు వికసించడం నేర్చుకున్నావంటే చాలు, రాజే నీ దగ్గరికి వస్తాడు, ప్రధానియే నీ దగ్గరికి వస్తాడు, ఆయన పరివారే నీ దగ్గరికి వస్తారు. రా, రథం వేసుకుని వస్తారు, గుర్రం వేసుకుని వస్తారు, రాయల్ రోబ్స్ తీసుకొస్తారు నీకోసం. ఒక్కటే పని, నీ ఉన్న చోట నీకు దేవుడు ఏ పని ఇచ్చాడో, నీ ఉన్న చోట దేవుడు నీకు చిన్న పని ఇచ్చినా సరే దాన్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే, వికసించగలిగితే, పరిమళ వెదజల్లగలిగితే, నీవు సాక్షిగా ఉండగలిగితే నిన్ను తీసుకెళ్తారు ఒక్కటికి ఉన్నతమైన స్థితికి. దేవుడే తీసుకెళ్తాడు. ఆ దేశాన్ని ఏలే రాజు దిగి వస్తాడు. నువ్వు చిన్న సేవ చేస్తున్నావా పల్లెటూరులో, ఎవరు గుర్తుపట్టట్లేదు, ఒక 10 మందే ఉన్నారా, దిగులు పడకు. నువ్వు ఉన్న చోట పర్ఫెక్ట్గా చేయగలిగితే ఒకరోజు పెద్ద సంఘాలు ఉండేటువంటి వాళ్ళు వస్తారు. తమ్ముడు, నీ పరిచయం, నీ పద్ధతి, నీ విధానం మాకు మంచిది తమ్ముడు, రా మాతో పాటు ఉంది కానీ తీసుకుని పోతారు ఖచ్చితంగా. నువ్వు ఎక్కడో రాసుకున్నటువంటి పాటలు విద్యలవే ప్రకటింపు చేస్తాడు. నేను రాసుకున్న పాటలు అనేకమైన పాటలు, కన్నీళ్ల మధ్యలో, శ్రమల మధ్యలో, దుఃఖాల మధ్యలో, భయంకరమైన ఆకలి బాధ మధ్యలో, తిరస్కారాల మధ్యలో రాసుకున్నటువంటి పాట ఈ రోజున అనేకమైన మిద్దెల మీద ప్రకటించబడుతూ ఉన్నాయి. అనేకమైన వందలాది వేలాది మంది సభల మధ్యలో పాడే కృప దేవుడు ఇచ్చాడు. సుప్రియ, దేవుని బిడ్డ ఎక్కడో మరుగును రాసుకున్నటువంటి నీ పాటలు దేవుడు వెలుగులో ప్రకటింప చేయబోతున్నాడు. ఎవరో ఎగతాళి చేశారని, ఎవరో నిన్ను అప్రిషియేట్ చేయలేదని, ఎవరో నిన్ను ఎంకరేజ్ చేయలేదని ఆగిపోద్దు సహోదరుడా. ఒక గడియ నీకోసం రాబోతున్నది. అందరిని మించినటువంటి శ్రేష్టమైన స్థానానికి పిలువబడే రోజు ఒకటి రాబోతున్నది. నువ్వు చింతపడొద్దు నేను ఎలా పైకి వెళ్ళాలని. నువ్వు ఉన్న చోట నేర్చుకొని చూడు. నువ్వు ఉన్న చోట నీకు తెలిసిన వాటిని పర్ఫెక్ట్గా చేసి చూడు. హెచ్చింపు అనేది దేవుని చేతిలో ఉన్నది, నీ చేతిలో లేదు. నువ్వు దిగులు పడొద్దు, చింతపడొద్దు. దేవుడిని హెచ్చించబోతున్నాడు, దేవుడు ఆదరించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. దావీదును హెచ్చించిన దేవుడు ఆ తర్వాత దావీదు అంచెలంచెలకు హెచ్చించబడి ఒక సంగీతకాడు వచ్చినటువంటి దావీదు ఆయుధాలు మోసేవాడు అయ్యాడు. ఆ తర్వాత అతని నమ్మకత్వాన్ని బట్టి సైనికుడు అయ్యాడు. ఆ తర్వాత అతనికి ఉన్నటువంటి ప్రాక్టీస్ని బట్టి, అతనికి ఉన్న ఉత్సాహాన్ని బట్టి శతాధిపతి అయ్యాడు, సహస్రాధిపతి అయ్యాడు, సహస్రాధిపతి అయ్యాడు. ఆ తర్వాత చక్రవర్తి అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంత హాయిలో తీసుకొని పోయాడు. కాబట్టి చెబుతున్నాను, చింత పడకు. నేను ఎలా గొప్ప స్థాయికి వెళ్ళాలి, చింత పడకు. నేను ఎలా ఉన్నత శిఖరానికి వెళ్ళాలి, చింత పడకు. నన్ను ఎవరు తీసుకెళ్తారు, చింత పడకు. నాకు అటువంటి రోజు ఎప్పుడు వస్తుంది, ఖచ్చితంగా రాబోతుంది, వచ్చి తీరబోతున్నది. దేవుడిని నడిపించబోతున్నాడు, ఆశ్చర్యకం తీసుకొని పోబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు యొక్క దేవుడు నీ దేవుడు అయి ఉన్నాడు. దావీదు వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అయితే అస్సలు అతన్ని సరిగ్గా అర్థం చేసుకునేవాళ్ళు కాదు. ఒకరోజు శామ్యూయల్ ప్రవక్త వస్తే వాళ్ళ ఇంటికి, శామ్యూయల్ ప్రవక్త ముందు వాళ్ళు ఏం చేశారు తెలుసా, దావీదుని పంపించేశారు. నువ్వు కనపడద్దురా, వెళ్ళిపోరా అని పంపించేశారు. కానీ అదే ప్రవక్త దావీదుని మళ్ళీ పిలిపించి అతను అభిషేకించాడు. ప్రజలను త్రోసివేసిన, తృణీకరించిన, నువ్వు పనికిరావు, ఈ స్థలంలో ఉంటాను అర్హుడు కాదు, ఈ స్థలంలో ఉంటాను అర్హురాలివి కాదు, వెళ్ళిపో, నువ్వు ఎక్కడ అది ఉండాల్సిన అక్కడ కూర్చో. ఒకసారి మీటింగ్ జరుగుతున్నప్పుడు మా డాడీ వచ్చి కూర్చున్నారు. నన్ను ముందు సీట్లో కూర్చుంటే నన్ను తీసుకుని వెనక్కి పెట్టేశారు. సిస్టర్ మీరు ఎక్కడ కాదు, మీరు వెనక్కి ఇక్కడ చాలా వీఐపీలు వస్తారు, వెళ్ళిపోండి వెనక్కి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడికో. ఆ తర్వాత మా డాడీ వచ్చి బలిపీఠం కూర్చున్నారు. చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, అఫీషియల్స్ ఉన్నారు. వెంటనే అన్నారు, పక్కన ఒక అబ్బాయిని పిలిచి ఏదో చెప్పారు చెవులో. ఆయన వెతికి నన్ను చూసి సిస్టర్ ఇట్రా అని పిలుస్తూ ఉన్నాడు. నేను ఇంక డాడీకి ఏమైనా కావాలేమో అనుకున్నాను. అయితే గవగా వచ్చేసాను, బ్యాగ్ అక్కడే వదిలేసేసి మామూలుగా పరిగెత్తుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత డాడీ పిలుస్తున్నారన్నారు. దగ్గరికి వెళ్ళాను, డాడీ అనుకుంటే వెళ్ళాను. మంచి బలిపీఠం అది, చాలామంది ప్రొఫెషనల్ స్పీకర్స్ ఉన్నారు దాని మీద, మంచి టీవీ స్పీకర్స్ ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం చెప్తున్న మాట అది. వెంటనే ఆయన అన్నాడు, కూర్చోరా ఇక్కడ అన్నాడు. కూర్చోబిడ్డ అనగానే కూర్చునేదా ఇక్కడ ఇంత పెద్ద దాంట్లోనే ముందు సీట్లో ఫ్రంట్ రోలో కూర్చుంటేనే నన్ను తరిమేశారు వెనక్కి. అట్లాంటిది బలిపీఠం ఇంత ప్రధానమైన ప్లేస్లో కూర్చోవడమా? ఏంటి డాడీ అని. కూర్చోబిడ్డ అన్నాడు. నా బ్యాగ్ ఎక్కడ ఉంది డాడీ? బ్యాగ్ తెస్తాలే కూర్చొని ఆయన చెప్పి బ్యాగ్ ఉందంటే తీసుకురాపో అని చెప్పేసి ఆ తర్వాత బ్యాగ్ తీసుకొచ్చి నా పక్కన పెట్టారు. నేను అక్కడే కూర్చొని అఫీషియల్గా కూర్చున్నాను. సో హ్యాపీగా మా డాడీ పక్కన కూర్చున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనము సిద్ధపడి ఉంటే చాలు. ఆయన కృప మన మీద ఉంది, ఆయన దయ మన మీద ఉంది. నిన్ను ఎప్పుడు హెచ్చిస్తాడో తెలియదు. ప్రజలందరూ త్రోసివేసిన, ప్రజలందరూ వద్దని చెప్పిన,
నిన్ను ఆయన ఆకర్షించే దేవుడు, నిన్ను పైకి రమ్మని పిలిచే దేవుడు, అందరి ముందు త్రోసి వేసిన ప్రజల ముందు నిన్ను హయ్యర్ లెవెల్లో కూర్చోబెట్టేటువంటి దేవుడు ఆయన. కాబట్టి నువ్వు ఉన్న స్థలంలో నువ్వే పని చేస్తున్నావో, ఏ స్థితిలో నీవు ఉన్నావు, అక్కడి నుంచి నీవు పర్ఫెక్ట్గా నేర్చుకొని కలబడు. ఖచ్చితంగా నువ్వు హెచ్చించబడబోతున్నావు. అక్కడి నుంచి దేవుడు నిన్ను ఉన్నత శిఖరం తీసుకొని పోబోతున్నాడు. దేవుడు అన్యాస్తుడు కాదు, మర్చిపోవడానికి అన్యాసుడు కాదు. ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడైన సామర్థ్యం గల దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనమందరం కూడా ఈ రోజున దేవుని సన్నిధిలో ఏకమనసుతో ప్రార్థన చేద్దాం. చింతపడొద్దు గొప్ప స్థాయికి వెళ్ళాలో అని, చింతపడొద్దు నా వివాహం ఎలా జరుగుద్దు అని, చింతపడొద్దు నా బ్రతుకు ఎలా బాగుంటుందో, ఎవరు నన్ను తీసుకుని పోతారు, నన్ను ఎవరు పరిచయం చేస్తారు, నెవర్. దేవునికి తోడై ఉన్నాడు. ఎవరి రికమెండేషన్ నీకు అవసరం లేదు, ఎవరి రికమెండేషన్ నీకు పని లేదు. దేవుడు నడిపించబోతున్నాడు, దేవుడు ఆదరించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం, అందరు తలల వంచి ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీకు కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. అయ్యా, మమ్మల్ని హెచ్చించే దేవుడు మీరయ్యా, ఘనపరిచే దేవుడు మీరయ్యా, నిలబెట్టే దేవుడు మీరయ్యా, బ్రతికించే రక్షకుడు మీరయ్యా, సమాధానం ఇచ్చే తండ్రి మీరయ్యా, శాలేము రాజు మీరయ్యా, సర్వాధికారి మీరే యేసయ్యా. మీ కృపతోడిచి నడిపించండి తండ్రి. సమాధానంతో నింపండి, అభిషేకంతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, క్షేమంతో నింపండి నాయన. ఎంతమంది దిగులు పడుతున్నారు, అయ్యో నా బ్రతికేంటి, నన్ను ఎవరు హెచ్చిస్తారు. ఆ ఉన్నత శిఖరానికి ఎప్పుడు వెళ్ళాలి? నేను ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయాను, ఎన్నోసార్లు నేను నా జీవితాన్ని మరుగు చేసుకున్నాను. ఎలా నా జీవితం ముందుకు ఎలా వెళ్తుంది? నాకెవరున్నారు? నాకే ఆధారం లేదే. ఎంతమంది దిగులు పడుతున్నారు ప్రభా, యాతన పడుతున్నారు తండ్రి. ఒక్కసారి మీరు నిలబెట్టమని మీకు కాళ్ళు పట్టుకొని బతిలాడుతుంది, మీరు సహాయించని మీకు కాళ్ళు పట్టుకొని బతిలాడుతుంది, మీరు సమృద్ధితో నింపమని మీకు కాళ్ళు పట్టుకొని బతిలాడుతుంది. సహాయం చేయి పరిశుద్ధాత్మదేవ, రండి నాయన పరలోకపు తండ్రి. దిగులు, బాధ, దుఃఖం, యాత నుంచి విడిపించండి తండ్రి, చింత నుంచి విడిపించండి తండ్రి. మీరే ఆదరించమని, అద్భుతం చేయమని, సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానం మిమ్మల్ని సమకూర్చునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి